ఏమో ఫైనల్ డెస్టినేషన్ అయిపోయేది మా బతుకు. బాయ్ బాయ్ బాయ్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చెప్పే కదా లాస్ట్ వ్లాగ్లో అయితే ఈరోజు బైక్ డెలివరీ అయితే ఉంది ఫ్రెండ్ది. సో అటే వెళ్తున్నాము కోంపల్లి. సో టైం వచ్చేసి 9:40 అయింది. యాక్చువల్గా 10కే డెలివరీ టైమ్, బట్ కొన్ని డిలేస్ అవడం వల్ల ఆడు కూడా బండి కాస్త డిలే పెట్టుకున్న టైం. బైక్ డెలివరీ అయిన తర్వాత ఆఫ్ రోడ్ ప్యాచ్ అయితే ఉంది చిన్నది షామీర్పేట దగ్గర. సో అటు కూడా వెళ్ళి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో అది కూడా చూసేయండి వీడియోలో. ఇంకో కామెడీ ఏంటంటే మా వాడు సాక్స్లు మర్చిపోయిందంట. సో ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాం మళ్ళీ. యాక్చువల్గా నేను హెల్మెట్ మారుద్దాం అనుకున్నా ఈ రోజు, బట్ టైం కుదరలేదు. సో ఇదే రెడ్ హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నా. ఇంకోటి ఉంది నా దగ్గర యాక్చువల్గా 2 ఉన్నాయి. సో ఇదైతే తీసుకెళ్దాం అనుకున్నా. ఈ ఫోటో చూసారు కదా, ఇది తీసుకెళ్దాం అనుకున్నా. బట్ దీంట్లో ఉన్న మైక్ తీసి దానికి పెట్టి మళ్ళీ మౌంట్ మార్చి అదంతా టైం లేదన్నమాట. సో అందుకే ఇదే పెట్టుకుని వెళ్ళిపోతున్నా. బేసిక్ గా ఇదేంటంటే టింటెడ్ వైజర్ కాబట్టి నైట్ టైమ్స్ కాస్త విజిబిలిటీ తక్కువ ఉంటుంది. సో అందుకే డే టైమ్ నేను ప్రిఫర్ చేస్తాను. హడావిడిలో వాచ్ మర్చిపోయినా, ఇంకో గోప్రో మర్చిపోయినా. ఫస్ట్ డైరెక్ట్ నేను హెల్మెట్ తీసుకోకుండా కింద దిగేసిన బండి తీయడానికి. దాని తర్వాత ఏదో మిస్ అవుతుంది అనుకుంటే అప్పుడు హెల్మెట్ గుర్తొచ్చింది. అండ్ మళ్ళీ పైకి వెళ్ళి కిందకి వచ్చిన తర్వాత ఇంకేదో మిస్ అవుతుంది అంటే కెమెరా బ్యాగ్ మర్చిపోయినా. ఇది కాస్త సార్ట్ అవుట్ అయింది అనమాట. అంటే 2 days నుంచి వర్షం ఏం పడట్లేదు కదా. సో ఎండకి కాస్త హీట్ అయ్యి అదే దగ్గరికి వచ్చేసింది అనమాట. ఒకవేళ అవ్వకపోయింటే నేను జుగాడి చేసేవాడిని. అంటే ఇది ఓపెన్ చేసి దానికి టేప్ చుట్టి మళ్ళీ ఫిక్స్ చేసేవాడిని. సో అప్పుడు టైట్ అయిపోయేది అనమాట. బాయ్ బాయ్ బాయ్. ఓ బాబాయ్ ఆగే నికాలో. పోనీ కాక పోనీ, ఇద్దరిది తప్పేలే పోనీ. సో ఇదే షోరూమ్ హీరో. ఎలా ఉందా వేరే బైక్స్కి? వర్క్ ఏదో జరుగుతున్నట్టుందిగా దీంట్లోనా డెలివరీ. సో ఇదే అంట డెలివరీ హబ్. సో బైక్ అయితే డెలివరీ అయిపోయింది. మధ్యలో చిన్న పేమెంట్ ఇష్యూస్ అవన్నీ వచ్చినాయి. అంతా క్లియర్ అయిన తర్వాత ఫైనల్లీ బైక్ డెలివరీ అవుతుంది. సో బయటకి తీస్తున్నాడు మా వాడు ఇప్పుడు ఫైనల్లీ. అయిన తర్వాత దాన్ని మా వాడు ఎట్లయితే మళ్ళీ కలర్ చేంజ్ చేస్తారంట. ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ కొట్టించుకోలే నేను. ఇంకా ఇట్లయితే సాధించినావు అన్నమాట. అంతా చెక్ చేసుకున్నావు కదా, మొత్తం స్క్రాచెస్ ఏం లేవుగా. సెమీ అంటే ఇంకా ట్రక్లో పడతా ఉంటాయి, ఇంకా కామన్. అది బంక్ ఎక్కడ నీకే తెలుసు. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి హెల్మెట్ చేంజ్ చేసి ఇక్కడ చిన్న వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. అంటే లైట్ ఆఫ్ రోడ్ ట్రై చేద్దాం అనుకుంటుండే ఒక రోడ్. లెట్స్ సీ వేర్ వి గో. వెదర్ కూడా కాస్త అనుకూలంగా అవుతుంది, అంటే చల్లగా అవుతుంది వెదర్. ఇప్పుడు దాకా ఎండ బీభత్సంగా ఉండదు అసలు. ఆడితే అన్నాడు మంది స్కిడ్ అయింది అనుకో, దేక్కుండాలి. అసలు ఏబిఎస్ కూడా లేదు. సౌండ్ ఏంట్రా చేతకు వచ్చినట్టు వస్తుంది. సౌండ్ చేతకు వచ్చినట్టు వస్తుంది. ఈ టైంలో టెంపుల్స్ ఓపెన్ ఉండవు కాబట్టి బయట నుంచి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఈవినింగ్ పూజ చేయించుకుంటా ఉన్నాడు. షామీర్పేట అంటుంది మా వాడు. అంటే అక్కడ కాస్త లైట్ ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది. సో ఒకసారి బండిని టెస్ట్ చేయాలంట, అందుకే అటు ఫిక్స్ అయినాం అనమాట. అది కాక ఇక్కడ నుంచి దగ్గర లొకేషన్. ఇందాక లిటరల్లీ ఒక బస్ అతను ఆపోజిట్లో వస్తున్నాడు. మా వాడు అప్పుడే ఇట్లా వెళ్దాం అనుకున్నాడు. నేను హార్న్ కొట్టేసరికి ఇంకా ఆగిపోయింది అక్కడ బస్సు. అది కూడా లిటరల్లీ బస్సు. దానికేంద్రా ఏం కట్టుకోలేడు చీకులకి. కొద్ది దూరం ఉండు. ఏమో ఫైనల్ డెస్టినేషన్ అయిపోయేది మా బతుకు. బాయ్ ఏమన్నా కట్టుకోవచ్చు కదా దానికి. అవి ఎంత దూరం ఉన్నాయి చూసావా? ఈ రోడ్లో ఎక్కువ డైవర్షన్సే ఉన్నాయి. సో అందుకే కాస్త చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. హెవీ డైవర్షన్స్ అవి కూడా. అంటే టోటలీ లెఫ్ట్ అండ్ టోటలీ రైట్ అట్లా ఉన్నాయన్నమాట.
అరే ఫైనల్ డెస్టినేషన్. అది చూడండి ఎంత లెంత్ ఉంది చూడు అసలు. అదే ఎంత లెంత్ ఉంది చూడు అసలు. బాగుంది ఇక్కడ చల్లగా, మొత్తం ట్రీస్, మిడిల్లో రోడ్ బాగుంది. బట్ మిడిల్లోనే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, బ్లైండ్ స్పీడ్ బ్రేకర్స్ అది కూడా. దిస్ ఇస్ వై వి యూజ్ ఇంజన్ బ్రేకింగ్. ఇలాంటి టైంలో చాలా యూజ్ అవుతుంది ఇంజన్ బ్రేకింగ్. మీరు గమనించినట్టయితే నేను బ్రేక్స్ కంటే ఎక్కువ ఇంజన్ బ్రేకింగ్ అప్లై చేస్తాను. చాలా రోజులండి ఇట్లా హైవేస్ మీద నడిపి, ఇట్లా ఎంపీ రోడ్స్ చూసి. ఇట్స్ బీన్ సో లాంగ్. బట్ ఇందాక ఉన్నట్టు వెదర్ ఉండుంటే చాలా బాగుండేది. ఇప్పుడంతా స్కై మొత్తం క్లియర్ అయిపోయింది. కాస్త మబ్బులు వస్తే చాలా బాగుంటుంది. బికాజ్ ఎండ దొబ్బింగ్, చెమట పుట్టింగ్, ఎండ మైనింగ్. ఎందుకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇద్దరు, చాలామంది ఉన్నారా ఏమో అనుకున్నా కానీ. వెళ్ళిపోతుంది రా ఈజీగా, కొట్టేసి ఆగక అంతే. అటు 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 పద. సో ఇదే లొకేషన్. బాగుంది, వెదర్ కూడా మంచి టైంలో బాగుంది. లెట్స్ గో. ఈ సన్నమట్టి డ్రిఫ్ట్ అవుతుంది, జాగ్రత్త. వర్షం స్టార్ట్ అయింది. నేను చెప్తారా ఇక్కడరా అంటే 20 నిమిషాలు పట్టిద్దని. ఆగరా ఇటు వెళ్ళాలరా మనం. అటు వెళ్దాం అక్కడదా మరి. మామిడి బండి అక్కడ సెట్ చేస్తాడు, మంది కూడా అక్కడ పెట్టేద్దాం.
అంటే ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే కదా, సో చాలామంది బయటికి ఫంక్షన్స్కి అండ్ ఈవెంట్స్కి వెళ్ళి వస్తున్నారు. మేము వెళ్ళిన లొకేషన్లో కూడా చాలామంది ఉన్నారు అన్నమాట. ఇట్స్ లైక్ ఫ్యామిలీస్ కూడా వచ్చి కాస్త చిల్ అవుతున్నారు, బికాస్ హాలిడే కూడా కదా ఈరోజు. సో అందుకే ఎంజాయ్ యువర్ లైఫ్, అంతకంటే ఏం చెప్పలేను. ఫ్రీ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, ఫ్రీ లేనప్పుడు వర్క్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, బట్ కేర్ఫుల్, మీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోండి అంతే. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. బైక్ని కూడా బాగా రఫ్గా హ్యాండిల్ చేసాం అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బైక్ డీటెయిల్స్ కోసం కమెంట్ చేయండి. అండ్ దాని మీద పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తాము వాడు ఫ్రీ ఉన్నప్పుడు. ఇట్స్ కైండ్ ఆఫ్ రివ్యూ వీడియో అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత మైలేజ్ టెస్ట్ అవన్నీ కూడా ట్రై చేద్దాం. ప్రజెంట్ మావాడు కాస్త పనులలో బిజీగా ఉన్నాడు. సో ఖాళీ ఉన్నప్పుడు ఈసారి కలిసినప్పుడు చేద్దాం. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.